ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాలిడేస్ కదా, మా పాప రెడీ అయిపోయింది. హాలిడేస్లో స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకొని రెడీ అయిందంటే ఈరోజు ఏముంది స్కూల్లో సో పీటీఎం అయితే ఉంది. కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి వీళ్ళ పీటీఎంకి. సో అవన్నీ ఫర్దర్ వీడియోలో చూపిస్తా. వీడియో మాత్రం ఎండ్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం ఈ రోజు అంతా మేము ఏం చేస్తామో స్కూల్కు వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు మేము చేసినటువంటి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాం. మా పాప అయితే అస్సలు మాట్లాడట్లేదు అనమాట, అందుకే ఇలా వాయిస్లో చెప్తున్నా. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ వచ్చి ఆల్మోస్ట్ 6 to 7 days అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం అనమాట. పీటీఎం అయితే ఉంది. సో ఖచ్చితంగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళడం అనేది నాకు అదొక పార్ట్ అన్నమాట. పిల్లల స్టడీలో వెళ్తేనే కదా వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్లో, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కాదు, మనం ఏది చేసినా పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కూల్లో ఎలా ఉంటున్నారు, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం టీచర్ని మీట్ అవ్వాలి. సో అట్లా ఇయర్లీ ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత అయితే మాకు మీట్ ఉంటుంది. ప్రతి దానికి నేనైతే ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఇఫ్ చాలా ఇబ్బంది ఉంటే, బట్ ఇప్పటి వరకు అయితే మా పిల్లలకి ఎప్పుడు కూడా అటెండ్ అవ్వకుండా ఉండలేదు. సో అట్లా ఈరోజు యాన్యువల్ పీటీఎం అనమాట. యాన్యువల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. వాటికి రిజల్ట్ ఈరోజు అయితే రాబోతుంది. సో పొద్దున్నే లేచి ఇంకా మా పాపను రెడీ చేసేసి పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా ఇంకా చాలామందికి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కాలేదు. కొన్ని స్కూల్స్ వాళ్ళకి. మా పిల్లలదైతే ఐసిఎస్సి అన్నమాట, చాలా తొందరగా అయితే అయిపోతాయి. అండ్ మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ప్రతి సంవత్సరం కూడా అంతే. సో ఈ సంవత్సరం కూడా అట్లా మొత్తానికైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. మోస్ట్లీ 24 days హాలిడేస్ అయితే ఇచ్చారన్నమాట మా పిల్లలకి. హాఫ్ డేస్ ఇంకా ఇంట్లోనే గడిచిపోయినాయి. సో నెక్స్ట్ హాఫ్ డేస్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అవన్నీ కూడా ఫర్దర్ వ్లాగ్స్లలో అయితే చూపిస్తా. చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి మా ఫ్యామిలీలో, సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు అయితే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని మా పిల్లలకైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ లైట్గా ఇచ్చేసి రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాలి. సో మా పాప అయితే మస్తు ఎగ్జైటింగ్ ఉంది, నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తాయని. మేమైతే ఎక్కువ ఏం ప్రెషర్ పెట్టాం, కానీ వాళ్ళకి ఇంకా స్కూల్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, సో అట్లా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి. సో అట్లా కాంపిటేటివ్గా ఉంటేనే పిల్లలు ఇంకా బాగా చదువుతారు కదా. ఇంకా నేనైతే ఆబ్వియస్లీ పొద్దున్న లేవగానే మనకు కావాల్సింది ఛాయ్ అన్నమాట. సో పాలు వచ్చినాయి. మాకైతే పాలు నార్మల్గా ప్యాకెట్స్ అవి యూజ్ అయ్యాం, కానీ వీళ్ళు భువనగిరి నుంచి సంథింగ్ డైరీకి అయితే పోస్తారు కదా ఊర్లలో. సో ఆ పాలైతే మేము తీసుకుంటాం అనమాట. సేమ్ ఊర్లో ఉన్నట్టుగానే ఉంటాయి పాలు. మోస్ట్లీ బిఫోర్ డే వస్తాయి కావచ్చు, మాకు మార్నింగ్ ఇస్తారేమో, కానీ టేస్ట్ అయితే నిజంగా ఊర్లో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అనమాట. సో మేము ఈ పాలే కంటిన్యూ చేస్తున్నాము. ఇంతకుముందు మేము ఆవు పాలు తీసుకునేటోళ్ళము పిల్లలు చిన్న ఉన్నప్పుడు, బట్ ఇంకా ఇప్పుడైతే నార్మల్గా బఫెలో మిల్కే తీసుకుంటున్నాము. ఇంకా నాకు చాయ్, మా ఆయనకి కాఫీ, పిల్లలకు కాన్ఫ్లెక్స్ కోసం పాలు వెయిట్ చేస్తున్నాను అనమాట. సో పొద్దున్న లేవగానే ఫస్ట్ మా స్టవ్ పైన 3 పొయ్యిలు అయితే వెలుగుతున్నాయి ఒకటేసారి అందరికీ. అండ్ హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గానే లేస్తామన్నమాట. నార్మల్గా స్కూల్ ఉంటే మేము మోస్ట్లీ 5:30 కల్లా లేచేసి అందరం కూడా ఎవరి పనిలో వాళ్ళైతే పడిపోతాం. బట్ హాలిడే ఉన్న రోజు మాత్రం మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. బేసిక్గా 7:30 వరకు కూడా లేస్తాం అనమాట. సో అట్లా లేచి పొద్దున్నే ఫస్ట్ అయితే ఛాయ్ పెట్టుకుంటున్నా. ఛాయ్ తాగేసేస్తే నాకైతే చాలా రిలాక్సింగ్గా, అసలు బ్రేక్ఫాస్ట్ తినకపోయినా కూడా నాకు ఆకలి అనిపించదు అనమాట లంచ్ టైం వరకు. సో అట్లా అలవాటైపోయింది. చాలామంది అయితే చెప్తారు పొద్దున ఛాయ్ తాగొద్దు ఎంప్టీ స్టమక్ తోటి అని చెప్పేసి, బట్ నేనైతే కొంచెం హాట్ వాటర్ తాగుతాను కాబట్టి ఈ అలవాటైతే ఇంకా పోదు, కాబట్టి ఇంకా ఛాయ్ని అట్లా కంటిన్యూ చేస్తున్నా. సో ఫర్దర్ నేనైతే మానేయాలనుకుంటున్నాను, కానీ ఛాయ్ మానేయడం అయితే కుదరదు. కానీ ఎర్లీ మార్నింగ్ అట్లా తాగడం అయితే మానేయాలనుకుంటున్నా. అసలు ఛాయ్ తాగితే కానీ బాడీకి ఎనర్జీ రాదేమో, సమ్ ఎనర్జీ డ్రింక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఛాయ్ నాకే కాదు, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అంతే. ఎవరింటికి పోయినా కూడా ఫస్ట్ మనకు ఛాయ్ వస్తుంది. సో ఛాయ్ తాగితే రిలాక్సేషన్ అనమాట. మీలో కూడా ఇట్లాంటి ఛాయ్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారో ఉంటే కామెంట్ చేయండి. సో అట్లా నాకు ఛాయ్, మా ఆయన కాఫీ అండ్ పిల్లలకి కాన్ఫ్లెక్స్ అయితే ఇచ్చి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మా పిల్లల బుక్స్ రీసైక్లింగ్ అంటే ఓల్డ్ బుక్స్ అన్నీ కూడా స్కూల్ వాళ్ళు అంటే స్కూల్ వాళ్ళు కాదు, స్కూల్ వాళ్ళతోని కొంతమందికి టైఅప్ అయితే ఉంటుంది. సో వాళ్ళు వచ్చి బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. న్యూస్ పేపర్స్ కానీ, ఎగ్జామ్ పేపర్స్ కానీ, ఇంకా పినాకిల్స్ అవి ఇవి ఇస్తారు కదా. సో ఎవ్రీ పేపర్ వాళ్ళైతే తీసుకొని
పిల్లలకి మంచిగా స్టేషనరీ అయితే ఇస్తారనమాట. సో దానికోసం మా పిల్లలు ఇంకా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఒక్క పేపర్ కూడా ఎటు పోకుండా మంచిగా జాగ్రత్తగా కాపాడి ఒక 5-6 సంచులు అయితే నింపిరన్నమాట మా పిల్లలు ఆ స్టేషనరీ కోసము. సో మనం ఎంత కొనిచ్చినా కూడా వాళ్ళ బుక్స్ తోటి, వాళ్ళ బుక్స్ ఇస్తే వాళ్ళకి స్టేషనరీ వాళ్ళదే అనే ఫీలింగ్ అనమాట. సో అట్లా అదొక మంచి అలవాటు అయితే అయ్యింది. బుక్స్ అక్కడ ఇక్కడ వేయకుండా మంచిగా కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ స్కూల్లో ఇచ్చేస్తే మాకు స్టేషనరీ ఇస్తారు అనేటువంటి విషయం మా పిల్లలకైతే తెలిసిపోయింది. సో అట్లా నేను టీ తాగుతూ ఉంటే మా పాప వచ్చి నాకు కూడా కావాలని రోజు అట్లీస్ట్ ఒక 2 సిప్స్ అయినా ఖచ్చితంగా అడుగుతుంది అనమాట. సర్లే చిన్నపిల్ల కదా అని చెప్పేసి ఇంకా రోజు ఇస్తూ ఉంటా, ఎక్కువ ఇయ్యను అన్నమాట. సో చాయ్ మనకే మంచిది కాదు, పిల్లలకి ఎందుకులే అని చెప్పేసి. బట్ బిస్కెట్స్ వేసుకొని తింటే తనకు చాలా ఇష్టం. ఒక 2 బిస్కెట్లకు సరిపడా చాయ్ అయితే ఇస్తానమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏ బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తింటుంది. మా బాబు అయితే అస్సలు కాదు, ఎలా ఇస్తే ఎలా దిగినామంటే అలా తింటాడు, ఇలా తాగమంటే అలా తాగుతాడు, ఇదే కావాలి అదే కావాలని అస్సలు ఉండదనమాట. ఈ చిన్న పిల్లలు ఉంటారే వీళ్ళు ఇంతేనేమో, అమ్మ ఏది తింటుంటే ఏది తాగుతుంటే అదే కావాలంటారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సో అట్లా పీటీఎంకి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా పాపకు మాత్రమే పీటీఎం, బాబుకి కాదు. ఇద్దరు ఒకటే స్కూల్, కాకపోతే వేరే వేరే డేస్లో ఉంటుంది అనమాట, ఒకేసారి ఇద్దరికి ఉండదు. సో అట్లా ఒక 2 వీక్స్ తర్వాత అయితే మా బాబుకు ఉంది. ప్రజెంట్ మా బంగారు తల్లి మీటింగ్, పేరెంట్ టీచర్ మీటింగ్. సో దానికైతే వెళ్ళబోతున్నాము. ఇప్పుడైతే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా కాన్ఫ్లెక్స్ ఇచ్చేసి తిన్న తర్వాత స్కూల్కి అయితే బయలుదేరుతున్నాము. బుక్స్ అన్నీ కూడా తీసుకొని బుక్స్ అయితే చూపిస్తా చూడండి. అసలు ఒక 5 to 6 కవర్స్లో ఫుల్గా ప్యాక్ చేసి పెట్టిరన్నమాట. చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. బుక్స్ ఇచ్చేసి స్టేషనరీ స్కూల్ నుంచి తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు వచ్చిన స్టేషనరీ అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈరోజు మా పిల్లలు నిజంగా వాళ్ళ ఓన్గా ఏదో ఎర్న్ చేసుకున్న ఫీలింగ్ అన్నమాట పిల్లలకి. ఒక స్పెషల్ అని చెప్పినాను కదా, వీళ్ళ పీటీఎంలో ఏం స్పెషల్ అంటే మనం ఓల్డ్ బుక్స్ అయితే ఉంటాయి కదా, మనం యూజ్ చేసినటువంటి బుక్స్, వాటి మళ్ళీ స్కూల్ వాళ్ళే తీసుకొని వాటిని రీసైకిల్ చేస్తారనమాట. వీళ్ళకి మంచిగా స్టేషనరీ కానీ ఏమైనా బుక్స్, స్టోరీ బుక్స్ అట్లాంటి బుక్స్ అయితే ఇస్తారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఎట్లుంటుంది అక్కడ ప్రాసెస్ అనేది కూడా చూపిస్తా. సో దిగు ఒకసారి చూపిద్దాం ఏం బుక్స్. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ కూడా రీసైకిల్కి ఇచ్చినాము, కాకపోతే కొన్ని బుక్స్ ఇచ్చినాము, మాకు తెలియదు అనమాట. ఎన్ని బుక్స్ ఇస్తే అంత స్టేషనరీ అంట. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో ఉన్న బుక్స్, పేపర్స్ అన్నీ కూడా ఫుల్గా కలెక్ట్ చేసి పెట్టినాము. దగ్గర ఒక 4 to 5 బ్యాగ్స్ అయినాయి. వీళ్ళకైతే ఫుల్ స్టేషనరీ అయితే రాకపోతుంది. ఇవి బిఫోర్ స్కూల్లో ఉన్నప్పుడు బుక్స్ అవన్నీ కూడా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కొంచెం వినాలి. సో ఇట్లా 4 బ్యాగ్స్ అయితే అయినాయి. వీటిని ఇచ్చి స్టేషనరీ ఏది తీసుకోబోతున్నామో, ఎట్లుంటుంది అక్కడ ప్రాసెస్ అనేది స్కూల్కి వెళ్ళితే చూస్తా. ఒకసారి చూడండి ఎన్ని కవర్స్ ఉన్నాయో. అమ్మో బాబోయ్ నిండిపోయినాయి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళి స్కూల్లో అయితే ఇచ్చి స్టేషనరీ అయితే తెచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట హాలిడేస్ మా పిల్లలు. అవునా? సో లెట్స్ గో, రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్తున్నాం చెప్పు. పీటీఎం. ఎందుకు పీటీఎంలో ఈరోజు ఏం తెలుస్తుంది అనుకుంటున్నావు? అది నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావో, నీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందో అవన్నీ ఇప్పుడు తెలుస్తాయమ్మా. ఎంత వస్తుంది చెప్పు? 100%? నీకు ఎంత పర్సెంట్ వచ్చో చెప్పు. నిన్నేం చెప్పినాను? 100% అన్నావు కదా, వస్తుందా 100%? పక్కలో కొడతాడు డాడీ ఇప్పుడు. 100% రాకపోతే నీకు 100కి 100% వస్తుందని చెప్పింది మా బిడ్డ. సార్
కాకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి బతికిపోయిండు నెక్స్ట్ వీక్ దాకా. మా ఇంటి నుంచి అయితే స్కూల్ మోస్ట్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10-15 మినిట్స్లో అయితే స్కూల్కి వెళ్ళిపోతాం. అండ్ దట్టు కొంచెం మార్నింగ్ టైమ్సే కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. జస్ట్ 15 మినిట్స్లో స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. వీళ్ళ స్కూల్ దగ్గర అయితే భలే ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. నాకు మా పిల్లల స్కూల్ దగ్గర ఉండేటువంటి చెట్లు, ఆ వాతావరణం అంటే మస్తు ఇష్టము. సో అట్లా మొత్తానికైతే స్కూల్కి రీచ్ అయిపోయినాం. ఇంకా లోపల పీటీఎం రోజు ఇట్లా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారనమాట. సో పిల్లలు ఫొటోస్ దిగడానికి కానీ, సో ఇయర్ అయిపోయింది కాబట్టి కొన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి. సో అట్లా లోపలికి అయితే వెళ్ళి ఫస్ట్ టీచర్తో మాట్లాడిన తర్వాత మిగతా అన్నీ చేసుకుందామని చెప్పేసి క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మా పాప, వాళ్ళ డాడీ, ఇంకా వాళ్ళ అన్నయ్య రిపోర్ట్ కార్డ్స్, పేపర్స్ మామూలుగా కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత పేపర్ ఇస్తే ఎట్లా చెక్ చేస్తారో అట్లా చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ ఎంత చిన్నపిల్లలైనా ఇదొక ప్రీషియస్ మూమెంట్ కదా, పీటీఎం ఆ రోజు తెలుసుకునే రిజల్ట్. సో మాకైతే అంతే అన్నమాట. ఎవరికి ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా వచ్చినాము అండ్ హ్యాపీగా పోయినాము. చాలా మంచి పర్సంటేజ్ అండ్ మంచి ఏమంటారు పేరుతోటి స్కూల్లో కూడా టీచర్ చాలా మంచి వర్డ్స్ అయితే చెప్పింది మా పాప గురించి. ఏ ఒక్కటి కూడా ఇష్యూ లేదు మా నుంచి చెప్పడానికి, మీరేమైనా చెప్తారా అన్నారు. సో నా నుంచి కూడా ఏం లేదన్నమాట. మా పాప ఆల్వేస్ ఫుల్ యాక్టివ్, ఏది చెప్పినా చేసేస్తుంది అండ్ ఈజీ గ్రాస్పింగ్ అనమాట. సో అట్లా తనకుండే క్వాలిటీస్ అయితే తనకున్నాయి, బట్ నెగిటివ్ అయితే ఏం లేవు, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పింది. ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో అస్సలు మాట్లాడకపోయేది, ఇప్పుడు మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయింది, ఇంకా ఫుల్గా మాట్లాడుతుంది. మినిట్ టు మినిట్ ఈషా అని పిలవాల్సి వస్తుంది అని చెప్పేసి మ్యామ్ చెప్తుంది అనమాట. అండ్ వీళ్ళ మేడం కూడా నా వీడియోస్ అయితే చూస్తారంట. సో అందుకే చెప్తున్నారు మీలాగానే మీ పాప కూడా ఉందండి చాలా యాక్టివ్గా అని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళ టీచర్స్ మోస్ట్లీ కూడా అందరూ నా వీడియోస్ చూస్తారనంట. సో మా పాపకి ఊరికే అంటూ ఉండేవాళ్ళంట, నువ్వు మీ మమ్మీతో రీల్స్ చేస్తున్నావు కదా చూస్తాము అని చెప్పేసి. సో అట్లా మా పాప మా టీచర్ వాళ్ళకి ఎందుకు షేర్ చేస్తున్నావు అనుకుంటూ అడిగేది వచ్చి. సో అట్లా ఈ ఫస్ట్ క్లాస్లో అయితే చాలా ఫన్నీయెస్ట్ మెమరీస్ అయితే ఉన్నాయి మా పాపతోటి. సో సెకండ్ అంటే ఇంకా నెక్స్ట్ వేరే బ్లాక్ అయితే వెళ్ళబోతుంది. సో ఈ బ్లాక్లో అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ ఇయర్. సో అట్లా మొత్తానికైతే పీటీఎం కంప్లీట్ చేసుకున్నాము. అక్కడక్కడ చిన్న ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వేరే బ్లాక్లో అయితే ఇప్పుడు బుక్స్ రీసైక్లింగ్ ఉంటుంది. ఈ బ్లాక్ మా బాబు వెళ్ళే బ్లాక్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా బుక్స్ చూసిరా, అసలు ఇంట్లో ఏదైనా చేయమంటే అమ్మ అంటారు, ఇక్కడ మాత్రం బుక్స్ మాత్రం తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి స్టేషనరీ వస్తాయి కాబట్టి సబ్మిట్ చేస్తూ ఉన్నారనమాట. సో వెయిట్ చెక్ చేసి ఆ వెయిట్ని బట్టి ఇంత మనీ అని ఆ మనీకి స్టేషనరీ అయితే ఇస్తారనమాట. సో ఆల్మోస్ట్ మా బ్యాగ్స్ 4 to 5 కంటే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక 35 to 40 kgs వెయిట్ అయితే వచ్చింది. దానికి మోస్ట్లీ ఒక 400 వరకు అయితే అయ్యిందనమాట. సో దానికి ఇప్పుడు మా పిల్లలకి స్టేషనరీ అయితే తీసుకోబోతున్నారు. సో ఏమేమి స్టేషనరీ వచ్చింది ఏంటిది అని చెప్పేసి చూడండి. అండ్ ఒక ఇయర్కి సరిపోతుందేమో నిజంగా అనిపించేలాగా వచ్చిందనమాట స్టేషనరీ. అంత కావలసినంత తీసేసుకున్నారు. సో వాళ్ళు బుక్స్ సబ్మిట్ చేసుకున్నారు కాబట్టి మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పిన. అండ్ ఈసారి ఏంటంటే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్ అయిపోయినాయి అని చెప్పారు అనమాట. సరే అని చెప్పేసి ఉన్న స్టేషనరీ తీసుకున్నాము. అండ్ ఇంకొక బ్యాగ్ ఇంట్లో మర్చిపోయి వచ్చినాము. సో నెక్స్ట్ మా బాబు పీటీఎంకి వెళ్ళినప్పుడు నోట్బుక్స్ కానీ స్టోరీస్ బుక్స్ కానీ తీసుకుంటాను అని చెప్పిండు అనమాట. సో ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. స్కూల్లో ఇట్లా బుక్స్ని సబ్మిట్ చేస్తే వాళ్ళకి స్టేషనరీ ఇవ్వడం, అది కూడా పిల్లలకు ఒకటి తెలుస్తుంది కదా, పేపర్స్ కానీ వేటిని కానీ వేస్ట్ చేయొద్దు, దీనివల్ల కూడా యూజ్ ఉంటుంది అని చెప్పేసి. సో అట్లా మొత్తానికైతే మా వెయిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాన్ని సబ్మిట్ చేస్తే సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. సో బుక్స్ రీసైక్లింగ్ చేసినందుకు అది కూడా ఒక గుడ్ థింగ్ కదా. సో అట్లా మా పిల్లలు ఇద్దరికి కూడా 2 సర్టిఫికేట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా వీడియోలో చూపిస్తా. సో ఇట్లా వీళ్ళైతే పెట్టుకొని స్టేషనరీ అయితే ఇస్తారు. మా పిల్లలు కావలసినంత స్టేషనరీ తీసుకున్నారు. అవన్నీ కూడా చూపిస్తాను వీడియోలో చూడండి.
ఇప్పటి వరకు అయితే ఓకే. ఇంకా ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మా పిల్లలకి అసలు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని చెప్పేసి. అండ్ అక్కడ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. నోట్బుక్స్, స్టోరీ బుక్స్ అవన్నీ కూడా ఉండేవి. ఉంటే ఒక 4 to 5 అట్లా తీసుకుందాం వాళ్ళు అనుకున్నారనమాట హాలిడేస్లో ప్రాక్టీస్కి అదంతా కూడా. బట్ అవన్నీ అవైలబుల్గా లేవు, అయిపోయినాయి, మళ్ళీ వస్తాయని చెప్పేసి అన్నారు. బట్ ఇంకా అప్పుడు ఆల్రెడీ మనం వెయిట్ చేసేసుకున్నాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. అండ్ స్టేషనరీ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినటువంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. తను పట్టుకున్నది కదా అవన్నీ మావే అన్నమాట. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న టేబుల్ పైన ఉన్న సగం స్టేషనరీకి పైననే మాకే ఇచ్చేసింది అనమాట. సో అన్ని బుక్స్ ఇచ్చినాం కాబట్టి అంత స్టేషనరీ అయితే వచ్చింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. స్కెచ్ పెన్స్ అని, పెన్స్, బ్లూ పెన్స్లో కూడా డిఫరెంట్ బ్రాండ్ పెన్స్ అంట. మా బాబుకి చాలా తెలుసు పెన్స్ గురించి. అండ్ మా పాపకి ఎక్కువ ఇష్టం పెన్సిల్స్. తనకు కావాల్సిన పెన్సిల్స్ తీసుకుంది. అండ్ స్కెచ్ పెన్స్, కలర్ పెన్సిల్స్, అట్లా అక్కడ అవైలబుల్ ఉన్న వాటిలో డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర లేనటువంటివి అన్నీ కూడా తీసుకున్నారనమాట. ఇవే కాదు, స్కూల్ వాళ్ళు ఇచ్చేటువంటి మళ్ళీ బుక్స్ ఉంటాయి కదా, సో వాటితో పాటు కూడా స్టేషనరీ ఇస్తారనమాట. సో ఈ ఇయర్ అంతా కూడా ఇంకా మాకు మళ్ళీ ఒక్కటి కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా స్టేషనరీ అయితే కంప్లీట్గా తీసేసుకున్నాం అనిపించింది. సో ఇప్పుడు పీటీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు అయితే బుక్స్ కోసం ఉంటుంది. బుక్స్, యూనిఫామ్ అదంతా కూడా నెక్స్ట్ వెళ్ళి తీసుకోవాలి. సో ఇట్లా మొత్తానికైతే బుక్స్ తీసేసుకున్న తర్వాత రీసైక్లింగ్ చేసినందుకు బుక్స్ని ఇట్లా సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారనమాట. సో దానికి కూడా మా పిల్లలకి ఇంకా మంచిగా సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదో ఒకటి పని చేసినందుకు క్రెడిట్ దొరికితే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అట్లా మొత్తానికైతే బుక్స్ ఇచ్చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే కలిసింది. తను బెస్ట్ ఫ్రెండ్ అంట. సో చాలా రోజులతో కలిసింది. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట ఇంట్లో తన గురించే. యాక్చువల్గా ఈ నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మళ్ళీ సెక్షన్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు, ఒకటే సెక్షన్స్లో ఉంటారనమాట. వాళ్ళు తీసుకునే ఎక్స్ట్రా కోర్సెస్ని బట్టి మళ్ళీ సెక్షన్స్ అయితే అలాట్ చేస్తారు. సో అట్లా ఇంకా ఇదే ఫైనల్ మీట్ అంటే హ్యాపీగా అట్లా కలిసింది. ఫుల్ స్టేషనరీ వచ్చింది. పీటీఎం కంప్లీట్ చేసుకొని ఇంటికి పోయినాక చూపిద్దాం రేయాన్స్ వీడియోలో ఫ్రెండ్స్ అందరికి మీకు ఏం స్టేషనరీ వచ్చిందో. కనిపించట్లేదు. అదేంటి నీ ఫేసా ఏంటి? ఆ చాక్లెట్ మీద ఉంది ప్రాణం అంతా. తినేసే, తీసేసి తిను. సో అట్లా మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బుక్స్ రీసైక్లింగ్కి ఇస్తే ఎంత స్టేషనరీ వచ్చిందో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మేము. అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తావా రేయాన్స్? ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మా బాబు అయితే అసలు. ఇంకా కొన్ని బుక్స్ రిమైనింగ్ మర్చిపోయినాం, అవి ఇంకా నెక్స్ట్ పీటీఎంలో తీసుకొస్తాం. గొడవ పడకుండా ఇద్దరికి ఈక్వల్గా అని చెప్పిన. 2 కావాలన్నా 2 ఇస్తాను కదా రేయాన్స్ మళ్ళీ. అట్లుండదు. పెన్సిల్స్ ఎవరికి ఎక్కువ అవసరం? పెన్సిల్స్తో చెల్లె రాస్తుంది కాబట్టి చెల్లెకి ఎక్కువ పెన్సిల్స్, నీకు ఎక్కువ పెన్స్. ఓకేనా? స్కెచ్ ప్యాకెట్స్. సో మనం రీసైక్లింగ్ చేసినందుకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారన్నమాట ఇద్దరికి కూడా. రియాన్స్ గర్డ్ అండ్ ఈషా వికాస్ని అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఫర్ రీసైక్లింగ్ బుక్స్. అండ్ మా పాపకైతే స్కూల్లో ఇచ్చారనమాట. ఇది వాళ్ళ క్లాస్లో ఇట్లా వాళ్ళ క్లాస్ టీచర్ ఏదో రాసిరు బెస్ట్ విషెస్. డియర్ ఈషా వికాస్ని, బ్రిలియంట్, యువర్ ఐడియాస్ షైన్ బ్రైట్, మేక్ షూర్ టు లిజన్ టు అదర్స్ ఐడియాస్ టు. ఓకే మ్యామ్. స్కెచ్ ప్యాకెట్స్ ఎవరిది వాళ్ళు తీసుకోండి. ఆగ ఒక పెన్ అంట తీసి అడిగినప్పుడు ఒక పెన్ను అదొకటి. ఇంకొకసారి ఎవరిని అడగద్దామా? ఓకేనా? అది క్లోజ్ చేసి అందులోకి ఏ కలర్ కావాలని అడుగు. పెన్ను చాలు. అవి మాకు కూడా ఇస్తాడు, డాడీకి మమ్మీకి కూడా షేర్ చేస్తాడు అవి అవసరం ఉన్నప్పుడు. ఏ పెన్ కావాలి చెప్పు? ఇంకోటి బ్లూ ఒకటి, ఇంకోటి అది ఒకటి ఏదో ఒకటి. పింకా? పింక్ అంటే ఏది? నీ షేరింగ్లో ఏమేమి వచ్చినాయమ్మా చూపి. స్కెచ్ పెన్స్, ఒక స్కేల్, 2 పెన్సిల్స్. అమ్మా ఇన్ని ఎరేజర్స్ వచ్చినాయా?
4 మమ్మీ. ఇచ్చా షార్ప్నర్స్ 2. ఇవి నీ పెన్సా? యాక్చువల్గా అస్సలంతా ఇక్కడ ఉందన్నమాట. ఇప్పటి వరకు స్టేషనరీ తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు షేరింగ్ చేయడము ఇద్దరికి ఈక్వల్గా చేయడం అనేది ఒక ఎత్తు అయిపోయింది. అండ్ పెన్స్ మా పాపకి ఎక్కువగా యూజ్ ఉండవు, పెన్సిల్స్తోనే రాయడం ఉంటుంది కాబట్టి ఇంకా అండర్స్టాండింగ్ చేయించి మొత్తానికైతే ఇంకా షేరింగ్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. సో అట్లుంటుంది అనమాట పిల్లలతోటి. బేసిక్గా ఇంకా మా పిల్లలు వినే పిల్లలతో ఎట్లుంటుందో నాకైతే తెలియదు కానీ సో షేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు వీడియో అనమాట. ఇంకొక మంచి ఫ్యామిలీ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని చూడండి.